కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చెదను. వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చియున్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు అవతలికి పొమ్మన్రి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగుచేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి లెండి